దేవుడు ఎందుకు భయపడకమని చెప్తున్నాడంటే, అసలు మనిషి జీవితంలో భయం ఎలా కలుగుతుంది, ఎందువల్ల కలుగుతుంది అంటే మనిషి చేసే పాపాన్ని బట్టి భయం కలుగుతుంది. రెండవది అవిశ్వాసం వలన భయం కలుగుతుంది. మూడవది దేవుని మాట వినడం వలన భయం కలుగుతుందని పోయిన వారంలో మనం ధ్యానం చేస్తాం. పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. దేవుడు ఒక మనిషిని ఎందుకని పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఎందుకని దేవుడు ఒక మనిషిని పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఈ వారంలో నేను రాసుకున్నటువంటి టైటిల్ ఏంటంటే హూ ఆర్ యూ అంటే అర్థమైంది. నాకు ఇంగ్లీష్ ఏదో రాసుకున్నా అట్లా. ఎవరు అంటే హూ ఆర్ అని నాకు అర్థమేంటి? నువ్వెవరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వెవరు అని నేను రాసుకున్నాను. నువ్వెవరో ఈ వాక్యం లోపల చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నా ప్రియమైన వాళ్ళరా, నువ్వెవరు అంటే దేవుడు అంటున్నాడు. నేను చెప్పే మాట కాదు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు. ఇప్పుడు అర్థమైపోయింది నువ్వెవరో దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు. ప్రైజ్ ద లార్డ్. ఏమో చెప్పడానికి ఇష్టపడటం లేదా? హల్లెలూయా. నువ్వు ఎవరంటే దేవుని సొత్తు. దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఎప్పుడన్నా మన జీవితంలో ఇటువంటి సందర్భం ఎదురవుతూ ఉంటుంది. ఏంటంటే, మన ఇంటి పక్కన ఉన్నవారు ఇల్లు కట్టుకుంటున్నారు అనుకోండి, ఒక జానడు మన స్థలానికి వచ్చారండి, కాముగా ఉంటామా? ఓయమ్మో, ఇంకా యుద్ధం మీద యుద్ధం, మాటల మీద మాటలు, కేసుల మీద కేసులు, కొట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా జరగడానికి గల కారణం ఏంటంటే, ఒక జానడు వాళ్ళ యువతలకు వచ్చారని. వచ్చిన తర్వాత మనము అబ్బా మంచి పని చేసావయ్యా అని పూలదండలు వేసి సన్మానం చేస్తామా? గొడవ పడతాం, యుద్ధము చేస్తాం, అవసరమైతే కొట్టుకుంటాం, అవసరమైతే కేసులు పెట్టుకుంటాం, ఇంకా ఓపికంటే కోర్టుల వైపు తిరుగుతాం. ఎందుకని? మా స్థలం ఎవరిది? నా సొత్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ పెన్ను ఉంది అనుకోండి, ఈ పెన్ను నాది, ఈ పెన్ను నా సొత్తు, నేను కొన్నటువంటి సొత్తు. ఈ పెన్ను ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, నేను కాముగా తీసుకోపో, ఇంకొకటి కొనుక్కుంటా పో అంటామా? నా సొత్తు, మై ప్రాపర్టీ. హల్లెలూయా. అమ్మయ్య, నాకు అప్పుడప్పుడు ఇంగ్లీష్ వస్తాను. హల్లెలూయా. ఇది నా సొత్తు. కనుకనే ఈ ఆదివారం ఈ పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు నా సొత్తు. ప్రియమైన వాళ్ళ ఒక మాట మీకు చెప్తాను. మనం ఒక చెట్టు నాటామనుకోండి, ఆ చెట్టు నీళ్లు పోసినా, ఎరువేసినా, దానికి చుట్టూ కంచె వేసినా, ఎన్ని ప్రయత్నం చేసినా కూడా ఒక్క ఫలం కూడా రాలేదనుకోండి, మనం దాన్ని చూసి సంబరపడిపోతామా? సంతోషిస్తామా? సంతోషించాం. చూసిన రోజులు చూసి ఏం చేస్తామా అంటే, దాన్ని నరికేసి, పెరికేసి, పడేసి, వీలైతే కాల్చేస్తాం. ఇక ఎన్నడూ కూడా నీ దిక్కుమాలి మొహం నాకు చూపియాకని దాన్ని దూషించి పక్కన పడేస్తా. దేవుడు అంటున్నారు, నీవు నా సొత్తుని మనల్ని పిలుస్తున్నాడు కదా, నీవు నా సొత్తుని పేరు బట్టి పిలుస్తున్నాడు కదా. 2026 సంవత్సరానికి మనం వచ్చా. ఫలిస్తున్నామా? అభివృద్ధి పొందామా? విస్తరిస్తున్నామా? దేవునికి మహిమ చెల్లిస్తున్నామా? దేవుని గణపరుస్తున్నామా? దేవుని కొరకు ఉపయోగకరంగా మార్చబడుతున్నామా? ఎందుకని దేవుడు తన సొత్తుగా మనల్ని పిలుస్తున్నాడు? దేవుని సొత్తు అయిన వారు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సొత్తు దేవుని మహిమపరచకుండా ఇంకొకరిని మహిమపరుస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడా? చెప్పాను కదమ్మా, మన స్థలం ఇంకొక లాక్కుంటే చూస్తూ ఉంటామా? ఏం చేస్తాం? గొడవ పడతాం. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు, గొడవ, యుద్ధంపై యుద్ధం అన్ని చేస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగనే చూస్తూ ఉన్నాడు. నీవు దేవుని సొత్తు అయినప్పుడు నీ సొత్తు అయినటువంటి నీ ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? ఇతరులను మహిమపరుస్తున్నావా?
నీ ద్వారా దేవునికి ఘనత కలుగుతుందా? ఇతరులకి ఘనత కలుగుతుందా? నువ్వు ఉండాల్సిన స్థానం ఏంటి? నువ్వు చెందించాల్సింది మహిమ ఎవరికి? ప్రియమైన వాళ్ళరా, ఒక కుటుంబంలో ఒక తండ్రి కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి చేసే వృత్తి ఏంటంటే కార్పెంటర్ వృత్తి చేస్తూ ఉంటాడు. తన కుమారుడు ఇష్టపడి అడుగుతూ ఉంటాడు, అయ్యా నాకు ఒక ఆడుకోవడానికి ఏదైనా ఒకటి వస్తువు చేసి అన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఒక చిన్న పడవని తయారు చేసి తన కుమారునికి ఇస్తాడు. ఈ కుమారుడు ఏం చేసేవాడంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పడవ తీసుకొని వాళ్ళ ఇంటి పక్కన కాస్త వాగుంటే ఆ పైకి వెళ్ళి నీళ్ళలో పడవ పెట్టి మరలా పరిగెత్తుకుంటే కిందికి వచ్చి చూసినప్పుడు ఆ పడవ వచ్చి చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆటలు లేవు అనుకోండి, ఇప్పుడు ఆటలు లేవు, పడవలు లేకపోతే తొక్కుడు బిళ్ళలు గోలికాయలు ఇవి లేవు. ఇప్పుడు ఏ ఆటలైనా చేతిలోనే. పిల్లలకు ఫోన్ ఇచ్చామంటే ఆడుకుంటా ఉంటారు. అప్పుడు ఆ బాబు ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి పడవ నిలిచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడవను తీసుకొని ఆ పడవ వచ్చేటప్పుడు సంతోషించి అంబరపడిపోయి సంతోషించి గంతులు వేసేవాడు. కానీ ఒకానొక దినాన నీళ్లు ఎక్కువ రావడం వల్ల ఆ పడవ అనేది కొట్టుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ బాబు తన తండ్రి దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటాడు, అయ్యా నాన్న మీరు ఇచ్చినటువంటి పడవ నీళ్ళల్లో కొట్టుకొని పోయింది, నాకు పడవ కావాలంటే నువ్వు ఏడ్చొద్దురా నాన్న, నువ్వు బాధపడద్దు, నీకు ఇంకో పడవ తయారు చేస్తాను. లేదు, నాకు ఆ పడవే కావాలి. అంటే మొండిగా మాట్లాడే పిల్లలు కూడా ఉంటారు. నాకు ఐస్ క్రీమ్ కావాలి, జలుబుతో ఉన్నావురా, ఇంకా ఐస్ క్రీమ్ తింటే జలుబు వేస్తుంటే అయితే కానీ నాకు ఐస్ క్రీమే కావాలి. తర్వాత డబ్బులు ఎవరంటే చిల్లర్లు ఎవరంటే తీసుకురా నేను మార్చుకొని వస్తా అంటే మొండిగా మాట్లాడే పిల్లలు కూడా ఉంటారు. తండ్రి దగ్గర గారాబము చేసి తండ్రి దగ్గర ఎలాగైనా సరే ఒక బహుమానం పొందుకొని తనకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయే ఆ మొండి పిల్లలు కూడా ఉంటారు. ఈ బాబు పదే పదే నాకు ఆ పడవ కావాలి, నాకు ఆ పడవే కావాలని మారము చేస్తుంటే తండ్రి ఎలా సరే కుమారునికి మాట ఇస్తాడు, నీకు ఆ పడవ నేను తీసుకొని వస్తాను, ఇంకా నువ్వు ఏడవద్దు అని చెప్పేసి ఆ కుమారుని మందలిస్తాడు. సాయంకాల వేళ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్తాడు. ఏ మార్కెట్ అంటే అది చేపల మార్కెట్. చేపల మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఈ తండ్రి ఏమో కూరగాయలు తీసుకుంటా ఉంటే కుమారుడేమో తండ్రి దగ్గర లేడు. వీడంతా ఈ కుమారుడు ఎలాంటి వాడంటే మన భానుగడ చిన్నోడుక భానుగడ ఈయన సంబంధించిన ఒక పాట కాలు నిలబడదు. తండ్రిని అంతలాగే గారాబం చేస్తాడు. ఈ తండ్రి ఏమో కూరగాయలు తీసుకుంటా అన్నాడు, చిన్నడేమో మొత్తం షాపులన్నీ రౌండ్ వేస్తా ఉన్నాడు. ఈ తండ్రి చూసి ఎటుబడి ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి చూస్తే వీడి ఇంకొక షాపు దగ్గర ఉన్నాడు. ఎందుకని ఇక్కడ ఉన్నావు అని అడిగితే ఇదిగో నా పడవ ఇక్కడ ఉంది, ప్రైజ్ ద లార్డ్, నువ్వు చేసినటువంటి పడవ ఇక్కడ ఉంది, నాకు ఆ పడవ కావాలి అని అడుగుతుంటే ఈ తండ్రి వెళ్ళి ఆ షాపు అతనితో అడుగుతాడు, అయ్యా ఇది నేను చేసిన పడవ, అది నా కుమారునికి వాడు ఇష్టపడినటువంటి ఆ పడవని నేను తయారు చేసి వానికి ఇచ్చాను, దయచేసి ఆ పడవను ఇచ్చేసేయి అంటే, అమ్మా ఆషమాసికి ఇస్తామనుకుంటున్నావా, ఆషామాసికి ఇచ్చామనుకుంటున్నావా, నేను చేపలు పట్టడానికి గట్టు దగ్గరికి వెళితే ఏటి దగ్గరికి వెళితే నేను వల వేసినప్పుడు ఆ వలలో చేప పడింది, ఆ వలలో నీ పడవ పడింది, నేను నీ పడవ దగ్గరికి రాలే, నా వల దగ్గరికి నీ పడవ వచ్చింది, కాబట్టి ఆ పడవను తీసుకుని వచ్చి నేను ఇలా అమ్మకానికి పెట్టాను. అన్న తర్వాత సరే ఎంత ఇవ్వమంటావు చెప్పండి నేను ఇస్తాను అంటే, నువ్వు 100 రూపాయలు కట్టేసి నీ పడవ నీ తీసుకోబోని చెప్తాడు. తండ్రి అంటాడు, నేను చేసిన పడవ అది, నాకు నచ్చినట్లుగా నేను చేసినటువంటి పడవ, ఆ పడవకు నేను డబ్బులు కట్టడం ఏంటి అంటే నాకు ఆయన్ని కుదరవు, నేను నీ పడవ దగ్గరికి రాలేదు, నీ పడవే ఎక్కడ పడింది, నీ పడవే నా వలలో పడింది, కాబట్టి నేను ఆశమాసి ఇవ్వను అంటాడు. సరే, ఇంకా కుమారుడు కూడా గారవం చేస్తున్నాడు కాబట్టి వాడికి నచ్చింది ఇవ్వాలి కాబట్టి తండ్రి అక్కడ 100 రూపాయలు డబ్బులు చెల్లించి తన పడవను తన కుమారునికి ఇస్తాడు. ఈ పడవ ఎక్కడ పడిపోయింది అమ్మా, వలని ఇంగ్లీష్లో ఏమంటారు, నెట్. ఇప్పుడు మనం కూడా నెట్లో పడిపోయి ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండకుండా, కుమారుని దగ్గర ఉండకుండా ఎక్కడ పడిపోతున్నాయి అంటే, ఎక్కడ పడిపోతున్నాయి? అపవాది అంటున్నాడు, నేను మీ పిల్లల దగ్గరికి రాలేదు, నేను మీ పడవల దగ్గరికి రాలేదు, మీ పడవలు వచ్చి నా వల అంటే నా నెట్లో పడిపోతున్నాయి. నీ సొత్తు అనేది నీ దగ్గర ఉండాలి, నీ సొత్తు అనేది నా వలలో పడిపోతున్నాయి, దానికి నేను కారణం కాదు కదా.
ప్రేమైన వాళ్ళరా, అప్పుడు ఆ తండ్రి అయినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే 100 రూపాయలు డబ్బులు చెల్లించి ఆ పడవ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ పడవను చూసి ఒక మాట అంటాడు, పడవా, నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను కొన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నిన్ను కనుగొన్నాను, నేను నిన్ను సృష్టించాను, నేనే నిన్ను కొన్నాను, నీవు నా సొత్తు. ఎక్కడుండాలి? దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలి. కాదని నువ్వు వేరొక నెట్లో పడిపోతే ఎలా? కాసేపు నెట్ రాకపోతే తల బాదుకుంటారు. రే వైఫై అంది, వైఫై పంపి. నెట్ రాకపోతే కాసేపు నెట్ రాకపోతే ఆ వైఫై పంపి, హాట్స్పాట్ ఏదో ఆన్ చేయి, హాట్స్పాట్ అదేది తెలియదు, అది ఆన్ చేయి. 1 నిమిషం నెట్ రాకపోతే ప్రాణం విలవిలాడిపోతుంది. దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి దేవుని సొత్తు నెట్లో పడిపోతా ఉంది. కొంతమందికి ఆ నెట్లో పడిపోతే ప్రపంచం ఏంటో కూడా తెలియదు. ఒక అమ్మగారు నేను టీవీలో చూశాను, ఫోన్ నొక్కుంటా పోతా ఉంది, వెనకల మలుగా వస్తా ఉంది. హార్న్ కొడుతున్నాడు, ఆమె కదట్లేదు. హార్న్ కొడుతున్నాడు కానీ ఆమె కదట్లేదు. ఆమె ఎక్కడుంది? నెట్లో. వల అంటే ఏంటి? నెట్టు. ఈ నెట్లో ఉంది ఆమె. టాటర్ కొట్టేసిపోయింది, నెట్ కూడా చినిగిపోయింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలి. అపవాది వేసే నెట్లో పడకూడదు. పడిన తర్వాత ఏం చేస్తుందంటే మరలా తండ్రి అటువంటి దేవుడు అక్కడికి వెళ్ళి తండ్రి తన స్వరక్తం ఇచ్చి తనని సంపాదించుకొని మరలా తీసుకొని వస్తాడు. కొంతమంది అంతేనండి, మనం దేవుని సొత్తు కదా, నా దేవుడు నా కొరకు స్వరక్తం ఇచ్చి, ఒకప్పుడు మనం కూడా నెట్లోనే ఉన్నాం, ఒకప్పుడు మనల్ని కూడా అంగట్లో వేసి అమ్ముతూ ఉన్నారు. కొంతమందికి ఆ నెట్లో నుంచి బయట రావడానికి ఇష్టపడరు. ఈ పడవ ఎక్కడుందంటే అక్కడ అంగట్లో పెట్టి అమ్ముతున్నారు. ఆ అంగట్లో నుంచి బయట రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిందే ఇష్టపూర్వకంగా వెళ్ళారు అక్కడికి. కొంతమంది ఈ వల అనే బానిసత్వంలోనే పడిపోయి ఉంటారు, కానీ బయటికి రావడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. నా ప్రియమైన వాళ్ళరా, దైవజనులు యేసన్న గారు ఇలా మీటింగ్స్ పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక తల్లి గారు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఆమె తల్ల మీద ఆమె చేయబెట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఆమె నోరంతా సుట్ట కంపు వస్తా ఉందంట. అమ్మా సుట్ట తాగుతావంటే తెలిసిపోయిందా అంటదంట. చుట్ట తాగుతావా నువ్వు అంటే తెలిసిపోయిందంటే, సరే నేను ప్రార్థన చేస్తాలే కానీ ఇంకా మానేసే. ఏంటి మానేసేది? నా సర్వీస్ ఎంత అనుకుంటున్నావు? 38 సంవత్సరాల సర్వీసు. ఆశమాసిగా మానేస్తాను అనుకుంటున్నావా అని సమాధానం చెప్తుంది. అంటే ఒక్కొక్కరు నెట్లో పడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఒక్కొక్కరిలో ఆ అంగట్లో సాతానుగాడు అమ్ముతున్నటువంటి ఆ షాపులో పడిపోయి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఆ నెట్లోంచి బయట రావడానికి ఎంత టైం బట్టి ఉంటుంది? నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలి. హల్లెలూయా. అపవాది దగ్గర ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన స్వరక్తం ఇచ్చి సంపాదించింది తన సొత్తుగా ఉండటానికి. సొత్తు అయినటువంటి మనము దేవుని మహిమపరచాలి, అపవాదిని కాదు. సొత్తు అయినటువంటి మనము దేవుని ఘనపరచాలి, అపవాదిని కాదు. దేవుని సొత్తు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎక్కడెక్కడో ఉండకూడదు. ప్రియమైన వారరా, కొంతమంది దేవునికి సొత్తు ఉండి కూడా అపవాదిని గణపరిచే విధంగా ఉంటారు. నిన్న కూడా నేను గణేశన్ ఇద్దరము కొన్ని ఊర్లు తిరిగి వచ్చా. మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగి పిలుద్దామని చెప్పేసి వెళ్ళి వచ్చా. అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే, అందరూ మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఒక్కరి నోరన్నా బాగుందా అనుకుంటే ఒక్కరి నోరు కూడా బాగలేదు అన్న కూడా చెప్పారు. నోరు అన్ని ఎర్రదయ్యాలు కొరిదయ్యాలు అన్నట్టుగా ఉన్నాయి. వాళ్ళ గుడ్లు ఎర్రగా, వాళ్ళ మూతి ఎర్రగా, నోరు ఎర్రగా, కొరిదయ్యాలు చూసేట్టుంది వాళ్ళ మొగాలు చూస్తా ఉంటే. పైకేమో మేము కూడా నేను 10 సంవత్సరాలు అయింది చర్చికి పోయి అంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? నువ్వు దేవుని సొత్తు కదా, ఎక్కడున్నావు? ఏ కొట్లో ఉన్నావు? ఏ అంగట్లో ఉన్నావు? పైగా ఆమె చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను దేవుడు నమ్ముకుంటే మా భర్త నన్ను భయంకరంగా తిట్టేవాడండి. సరేనమ్మా, బాగా భయంకరమైన శ్రమలో ఉన్నట్టున్నావు, దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడు అబ్రహాముని కూడా ఒంటరిగానే పిలిచాడు. ఒక 10 మంది రండి అని చెప్పలేదు. దేవుడు అబ్రహామును ఒంటరిగా పిలుచుకున్నాడు. నీ కుటుంబంలో నుంచి నీ కుటుంబం రక్షించబడాలని దేవుడు కూడా నిన్ను కూడా పిలుచుకున్నాడేమో. ప్రార్థనలో ఉండమ్మా, ప్రార్థన చేయి, మీ భర్త కూడా మారుతాడని నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్న పాలుగా ఆమె భయంకరమైన బూతులు మాట్లాడిందండి.
ఏంటంటే ఆమెను అప్పటికే వాళ్ళ భర్త తిట్టాడంట. తిట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు తేలు గరిచిందంట. వాళ్ళ భర్తకి తేలు గరుస్తానే ఏమో అలా చూసావా మా దేవుడిని అంటే మామూలు అనుకుంటున్నావా, మా దేవుడిని తిట్టావు కాబట్టి నీకు తేలు గరిచింది అని చెప్పేసి అన్నదంట. అతడు ఆ తేలు మంట తట్టుకోలేక ఆమెను తిట్టలేక, ఆ తేలు మంట తట్టుకోలేక ఆమెను తిట్టలేక ఇట్లా నీ దేవుడు దేవుడులే అని ఏదో బూతు మాటలు మాట్లాడింది. అరే నేను మాట్లాడుతున్నది ఒక సేవకునితో కదా, నా మాట తీరు ఎలా ఉండాలి, నా ప్రవర్తన ఎలా ఉండాలని కనీస ఇంకిత జ్ఞానం కూడా ఉండాలి కదా. స్త్రీల నోట ఏంది బూతు మాట రావడం ఏంటండి దరిద్రంగా. అది ఒక సేవకుని దగ్గర నాకు అనిపించింది, అమ్మ నువ్వు భలే అంగట్లో ఉన్నావమ్మా, నువ్వు ఉండాల్సిన చోటే ఉన్నావు, నువ్వు ఇంకా విడుదల పొందలే, నువ్వు ఇంకా దేవుని సొత్తుగా మార్చబడలే అనుకొని రావడం జరిగింది. నా ప్రియమైన మనము కూడా దేవుని మందిరానికి వెళుతున్నాం. మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. మరి దేవుని సొత్తు అయిన వారు ఎక్కడుండాలి? దేవుని సొత్తు అయిన వారు. ఒక ఆమె మరణ పడకల్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళాను, ఆమె ఎలాగుందో పరామర్శిద్దాం, ఆమె కోసం ప్రార్థన చేద్దాం, వెళ్ళి కొన్ని మాటలు చెప్పి ధైర్యపరుద్దామని అక్కడికి వెళితే చెయ్యి కూడా రాలేదు మూతి దగ్గరికి చెయ్యి కూడా రాలేదు. ఆ చెయ్యికి టవాలు కట్టుకొని ఒక్క ఆకుడు తీసుకొని ఇట్లా అంటే ఆ స్థితిలో కూడా ఒక్క చేసుకోవడం అవసరం అంటావా? ఆమె అని ఊచే అల్లబడుతుంది, ఆమెకే మొహం నోట్లోంచి ఊమినటువంటి స్థితిలో కూడా ఉన్నప్పుడు ఒక్క కేసుకోవడం అవసరం అంటావా? అంటే ఆమె ఆ స్థితిలో కూడా ఎక్కడుంది? నెట్లో ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, ఎందుకు నీ మాట చెప్తున్నానంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు నా సొత్తు. ప్రైజ్ ద లార్డ్. నీవు నా సొత్తు. దేవుని సొత్తు అయినటువంటి మనము ఎవని గణపరుస్తున్నాం, ఎవని మహిమపరుస్తున్నాం? దేవుని సొత్తు అయినటువంటి మనము ఎంత జాగ్రత్తగా బతుకుతున్నాం. ఒక తల్లి గారు ఒక సొత్తు మీద తన ప్రాపర్టీ మీద ఒక ఆసక్తి చూపుతా ఉంది. ఒక మాట మీకు చెప్తాను. దైవజన లేసన్న గారు ఒక మహాసభలో మీటింగ్స్లో దేవుని వాక్యాన్ని ఇట్లా ఆత్మచిత నింపబడి ధారాళంగా దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే ఒక ముసలావిడే ఆడావిడికి పరిగెత్తుకుంటూ కూర్చుందామని వస్తూ ఉంటే ఆమె ఇంకా మీటింగ్స్లోకి ఎంటర్ అయిన తర్వాత చెప్పులతో రాకూడదు కదా, చెప్పులు చేత పట్టుకొని పట్ట సంకలో పెట్టుకొని బైబిల్ సంకలో పెట్టుకొని హడావిడిగా వస్తూ ఉంది. ఆ చెప్పులు చేత పట్టుకొని వచ్చాము, మామూలుగా రావట్లేదు. ఆ చెప్పులు అందరి తలలు లగుతా వస్తుండే పనికి మాలందానా కూర్చో అని వాళ్ళ హోప్ అంటారు. ఉండు నేను ముందుకు పోవాలి అని ఏమంటా ఉంది. ఈ సన్నివేశాన్ని అంతటిని కూడా యేసన్న గారు గమనించి, రే బాబు ఆమె ఎవరు, ఆమెను కంట్రోల్ చేయండిరా అని చెప్పారు. ఇంకా లేడీస్ని ఏం అనలేదు కదండి. అమ్మ మీరన్నా కాస్త ఆమెను గుంజు కిందికి అంటే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు స్త్రీలు కూడా ఆమెను గుంజితే అక్కడ కూర్చోకుండా నా సీటు ముందు అక్కడ ఖర్చు వేసాను. కొంతమందికి ముందు కూర్చోవడం అలవాటు, అలాగని టయానికి రారు. ముందు కూర్చోవాలని ఆసక్తి ఉన్నప్పుడు త్వరగా రావాలి, టయానికి రావాలి. ముందుకేమో సీట్ వేసిపోతారు, ఖర్చు వేసిపోతారు, రావడమేమో 10-11 గంటలకు వస్తారు. ఈ తల్లిగారు కూడా నేను సేవకునికి కనపడాలి, ఎదురుగా ఆయన దగ్గర అని ముందుగానే రిజర్వేషన్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసరికి ఆలస్యమైంది. యేసన్న గారు వాక్యం చెప్తున్నారు. ఆమె చెప్పులు తీసుకొని వస్తా ఉంటే ఆమెను గుంజి లాగి కూర్చోబెట్టిన తర్వాత కూర్చున్నాకైనా మానం కూర్చుందా? తన సీటు దగ్గరికి లాక్కుంటా పోతా ఉంది. సరే మొత్తం మీద అయితే పోయింది. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది భక్తి పరులు ఉంటారు కదా, వాక్యం ఎన్ని కూడా చేస్తానవి పనికి మళ్ళీ కాసిన తెలివిందని, వయసులో పెద్దదానివి, నువ్వేదైనా మాకు చెప్పాలి కానీ నువ్వు ఇలా ప్రవర్తించడం ఏంటి అని కొంతమంది తిడతా ఉంటే చడేలే అని వాళ్ళు తిట్టారని ఆమె పట్ట మీద వాళ్ళు కూర్చోంటే పట్ట మొత్తం గుంజుకుంది. నన్ను తిడతారా మీరు, నా పట్ట మీద కూర్చుంటారా అని ఆ పట్టలు లాక్కొని ఆమె చెప్పులు కింద పెట్టుకొని ఆ చెప్పులు కనపరాకుండా పట్ట కప్పి ఆ పట్ట మీద కూర్చోంది. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా అన్నారు, అమ్మా తల్లి ఆ చెప్పులు దాచిపెట్టడానికి ఏమ్మా అంతా, ఆ చెప్పులు ఎలా ఉన్నాయి చూసారా, మొత్తం తమలపాకుల వాళ్ళు అరిగిపోయినాయి, చెప్పులు తెగిపోయి పినిసి గుట్టుగా ఉంటుంది, ఆ చెప్పులు ఇంత దూరం తెచ్చుకోవడం అవసరమా అని అంటే ఆ తల్లి అంటది, అమ్మా ఈ చెప్పులు నా సొత్తు. ప్రైజ్ ద లార్డ్. ఈ చెప్పులు నా సొత్తు.
ఆ చినిగిపోయిన, ఆ పాతబడిన, అరిగిపోయిన చెప్పుల మీదనే ఆమె అంత ఆసక్తి చూపితే నీవు నా సొత్తు అని చెప్పినటువంటి దేవుడు మనల్ని కూడా ఎంత జాగ్రత్తగా కాపాడుతుంటాడు, ఎంత జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడి, ప్రేమించి, సంరక్షించి సజీవమైన సేఫ్టీ కలిగినటువంటి స్థలంలోకి మనం తీసుకొని వస్తే, మనం దేవుడి సన్నిధిలో ఉండకుండా ఆ నెట్లో ఈ నెట్లో పడి మరలా అపవాది చేతిలో పడితే దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు, దేవుడు ఎంత కృంగిపోతూ ఉంటాడు. దేవుడేమో తీసుకొని వస్తాడు. చెప్పాను కదా, తండ్రి 100 రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ పడవను కొనుక్కొని మరలా కుమారునికి అప్పగిస్తాడు. కుమారుని దగ్గర ఉండకుండా, తండ్రి దగ్గర ఉండకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా మరలా నెట్లో పడిపోతే దేవుడు ఎంతకాలం అని చూస్తాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ జనవరిలో మొదటి నెలలో వస్తారా, వచ్చిన తర్వాత మరలా 10 నెలలు కనపడతారు. ఈ సంవత్సరం ముగింపులో 10 నెలలు కనపడతారు. కనపడిన తర్వాత వాళ్ళకి మైక్ ఇచ్చామనుకోండి, పాట పాడతారు. అపరాధిని యేసయ్యా. వీళ్ళు నిరపరాధులు ఎప్పుడో, వీళ్ళు నిరపరాధులు ఇది ఎప్పుడో 1 నెల కనపడతారు, 10 నెలలకు వస్తారు, 10 నెలలకు వచ్చి పాట పాడతారు. అపరాధిని యేసయ్యా అంటారా, 12 నెలల్లో వస్తారు. నెపమెంచకు నీ కృపతో నా తప్పులను చూపొద్దయ్యా నువ్వు దయచేసి అని పాట పాడతారా. చేసేదంతా చేస్తూ ఉంటా. సంవత్సరాలు దొరుకుంటూ పోని మనిషిలో మార్పు రాదు. సంవత్సరాలు దొరుకుంటూ పోని నేను దేవుని సొత్తు అనే అవగాహన రాదు. సంవత్సరాలు దొరుకుంటూ పోని నేను ఎక్కడున్నాను, ఎవని గణపరుస్తున్నాను, సంవత్సరాలంతా దొరుకుంటూ పోని నేను ఎవని మహిమపరుస్తున్నాను, ఎవని గణహీనపరుస్తున్నాను అనే ఆలోచన కూడా పొరపాటై ఒక్కరిలో కూడా కనిపించింది. కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని సొత్తు అనే అవగాహన లేకపోవడం ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుని సొత్తు అనే అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది ఏమైపోతున్నారంటే నెట్లో పడిపోతున్నారు. నా ప్రియమైన వాళ్ళరా, ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. నువ్వు ఎవరు? హూ ఆర్ యు? ఎవరుమా మీరు? అమ్మ చెప్పాలి ధైర్యంగా. దేవుని సొత్తు అయితే సినిమాలు చూడకూడదు. నువ్వు నిజంగా దేవుని సొత్తు అయితే సీరియల్ చూడకూడదు. దేవుని సొత్తు అయితే ఒక్కా చేసుకోకూడదు. దేవుని సొత్తు అయితే దేవుని సొత్తుగానే ఉండాలి. దేవుని మహిమపరచాలి. నువ్వు ఉండాల్సిన స్థానంలోనే నువ్వు ఉండాలి. ఇలా దేవుడు తీసుకొని వస్తా అంటే, ఇలా జారిపోతా అంటే కాదు. అంతేనంటారా? దేవుడు చూస్తాడు. 2026 సంవత్సరం వరకు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు దేవుని సొత్తున సంగతి మరిచిపోయి ప్రవర్తించావా, ఫలించిన చెట్టును దేవుడు ఏం చేస్తాడు? ఇంకంతే. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎవరు అంటే దేవుని సొత్తు. హల్లెలూయా. దేవుడు ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే, నువ్వు దేవుని సొత్తు కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. నువ్వు దేవుని సొత్తు కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, అమ్మా నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. దేవుని నమ్ముకున్న వాళ్ళము, 10 మందికి మాదిరిగా ఉండాల్సిన వారము, 10 మందికి ఉపయోగకరంగా ఉండాల్సిన వాళ్ళము అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటే, నా ఇష్టం, నేను ఇలాగనే మాట్లాడతా, నేను ఇలాగనే ఉంటా, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా అంటూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నువ్వు సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు, నీవు దేవుని సొత్తు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనము ఆశమాసిగా దేవునికి సొత్తుగా మారలేదండి. ఆశమాసిగా దేవునికి సొత్తుగా మనం మారలేదు. ఆ రోజు కుమారుని చేతులకి పడవ రావడానికి ఎంత డబ్బులు చెల్లించాడు? 100 రూపాయలు డబ్బులు చెల్లించాడు. పడవ తన చేతికి వచ్చింది. కానీ దేవుడు మనల్ని డబ్బులు ఇచ్చి కొనలేదు. దేవుడు మనల్ని వెండి బంగారాలు ఇచ్చి కొనలేదు. దేవుడు మనల్ని తన చిరాస్తులు అమ్మి మనల్ని కొనుక్కోలేదు. దేవుడు మనల్ని ఎలా తన సొత్తుగా మార్చుకున్నాడు అంటే, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన సొత్తుగా మారడానికి తన స్వరక్తాన్ని చిందించాడు. తన సొత్తుగా మారడానికి తన ప్రాణాన్ని బలియాగంగా మార్చుకున్నాడు. తన సొత్తుగా మార్చుకోవడానికి పరలోకపు మహిమను కూడా విడిచిపెట్టి ఒక ధీరునిదిగా, దరిద్రునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే మనము ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలని.
కాబట్టి ఇంత విలువైనటువంటి రక్తాన్ని చిందించి తన సొత్తుగా దేవుడు మనల్ని మార్చుకుంటే ఆ సంగతి మనల్ని మరిచిపోయి ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేసి ఆ ప్రాణత్యాగాన్ని నిర్లక్ష్యం చేసి మనం వేరే వాళ్ళకి సొత్తుగా మారితే, వేరే వాళ్ళ కింద దాసులుగా బ్రతికితే, వేరే వాళ్ళ కింద బానిసలుగా బ్రతికితే ఆయన రక్తాన్ని చిందించినటువంటి దేవుడు మనం చూసి ఎంత బాధపడతాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, హూ ఆర్ యూ? మీరు ఎవరు? అమ్మా వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అంటే ఒక అమ్మ ప్రైజ్ లార్డ్ అంటే ఏంటో అర్థం. ప్రైజ్ లార్డ్ మా వందనాలు అంటే అంటారు. మీరు కూడా మీరెవరు అంటే అంటా ఉన్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. హూ ఆర్ యూ? మీరెవరు? మేము దేవుని సొత్తైన ప్రజలం. ఆమేన్, హల్లెలూయా. మేము దేవుని సొత్తైన ప్రజలం. ఆదివారం వచ్చేసరికి దేవుని సొత్తు దేవుని దగ్గర ఉండాలి. ఆదివారం వచ్చేసరికి ఫంక్షన్ల కాడ ఉండకూడదు. గమనించారా? నాకు గత రాత్రి ఒక ఫంక్షన్, ఈరోజు ఒక ఫంక్షన్, రేపు రాత్రి కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఐ డోంట్ కేర్. నేను దేవుని సొత్తు. నేను ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. రేపు మీ పెళ్ళిళ్ళకి, మీ పిల్లల పెళ్ళిళ్ళకి మేము పిలిస్తే మేము రామ్. ఐ డోంట్ కేర్. నువ్వు రావాల్సిన అవసరం లేదు. నేను దేవుని సొత్తు, దేవుని దగ్గర ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, నువ్వు దేవుని సొత్తు అని నువ్వు గ్రహించినట్లయితే నువ్వు ఎక్కడ ఉండాలి? మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మేము మా చుట్టాల సొత్తు అంటే అవుతుందా? కాబట్టి దేవుని సొత్తు అయితే దేవుని సన్నిధిలో ఉండాలి. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆమేన్. దేవుని సొత్తు, దేవుని సొత్తు దేవుని మహిమపరచాలి, కానీ ఇతరుల్ని మహిమపరచకూడదు, ఇతరుని మహిమపరచకూడదు. ఇవన్నీ సంగతులు గ్రహించినటువంటి దేవుడు నిర్గమకాండలో ఒక మాట అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ మీరు ఏ ప్రతిమకు కూడా నమస్కరించకూడదు, పూజించకూడదు. నేను రోషం కలిగిన దేవుణ్ణి. నేను రోషం కలిగిన దేవుని ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అంటే, తనకు రావాల్సిన మహిమ తనకు రాకుండా నీ ద్వారా నువ్వు చెల్లించాల్సిన మహిమ వేరే వాళ్ళకి చెందుతూ ఉంటే చూస్తూ ఉంటాడా? నా ప్రియమైన వాళ్ళరా, నీవు ఎవరు అంటే దేవుని సొత్తు. ఆయన ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే, నీవు ఆయన సొత్తు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే, నీవు ఆయన సొత్తు కాబట్టి నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. రెండవ మాట చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యం. ఆదికాండం 1వ అధ్యాయము 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాని వారిని సృజించను. ఇక్కడ దేవుడు ఎందుకని మనం పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే, మనం ఎవరు అంటే ఆయన స్వరూపాన్ని, మనం ఎవరు అంటే ఆయన స్వరూపం మనలో ఉంది కాబట్టి, ఆయన స్వరూపం మనలో ఉంది కాబట్టి మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన స్వారూప్యముతో మనల్ని కలుగు చేసుకున్నాడు కాబట్టి మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది స్వరూపాలు మారిపోతూ ఉంటాయి. దేవుడేమో తన పోలిక చొప్పున మనల్ని ఇష్టపడి తయారు చేసుకుంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత, లోకంలో కలిసిపోయిన తర్వాత ముఖమంతా మారిపోతూ ఉంటుంది. మీరు గమనించండి, బాగా ప్రార్థనలో ఉన్న వారి ముఖాలు, ప్రార్థన జీవితం లేని వారి ముఖాలు మీరు గమనించండి. ప్రార్థనతో ఉన్న వారి ముఖాలు తేజస్సు చేత కనబడుతూ ఉంటాయి. ప్రార్థన లేని ముఖాలు చీకటిమయంగా మారిపోతూ, ఏమంటారు, పీని ముఖం అంటారుగా, పీనిగ ముఖం అంటారు, అట్లా కనబడుతూ ఉంటాయి. అంటే ఆ ముఖములు ఏమాత్రం జీవం ఉండదు, ఆ ముఖములు ఏమాత్రం కళ ఉండదు, ఆ ముఖములు ఏమాత్రము సంతోషం కానీ ఆనందం కానీ పొరపాటే కనిపించదు. ఆ ముఖాన పట్టిడీగులు చచ్చిపోతూ ఉంటాయి. ఆ ముఖం చూచే ఆముద ముఖం అలా కారిపోతూ ఉంటుంది. దేవుని స్వారూప్యం కలిగినటువంటి ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. మోషే 40 దినాలు 40 రాత్రులు 40 పగలు సినాయి కొండ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత తన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారు. కారణం ఏంటంటే, అతను 40 రాత్రులు పగలు దేవునితో ప్రార్థన చేయడం ద్వారా, దేవునితో గడపడం ద్వారా మోషే ముఖం దేవుని ముఖం వల్లే ప్రకాశించడం ప్రజలు చూడలేకపోయారు. మనం ఎవరు అంటే దేవుని స్వారూప్యం చేత నిర్మించబడిన వారు, దేవుని పోలికతో నిర్మించబడినటువంటి వారము.
దేవుడు ఎందుకు మళ్ళీ పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే ఆయన స్వరూపమైనటువంటి వారము కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో దేవుని స్వారూప్యం కనబడాలి. యేసన్న గారు మీటింగ్స్లో వాక్యం చెప్పి బయలుదేరి వెళ్ళేటప్పుడు కొంతమంది కారులోంచి అన్నను ఏమంటారు దాన్ని, అన్నల్ని పంపించేదాన్ని ఏమంటారు, అన్నల్ని పంపించేసి వస్తాము, వచ్చేటప్పుడు ఏమో డ్రాప్ చేసుకుని వస్తామంటారు కదా, రిసీవ్ చేసుకుని వస్తామంటారు కదా, మరి వెళ్ళేటప్పుడు దాన్ని ఏమంటారు, ఆ సెండ్ ఆఫ్. ప్రైజ్ ద లార్డ్. ఆ అన్నకు సెండ్ ఆఫ్ తీసి వస్తామని చెప్పేసి ఒక 10 మంది 15 మంది వచ్చారు. అన్నగారు కారెక్కేటప్పుడు ఒక ఆయన అన్నాడంట, అబ్బా యేసన్న గారండి వాక్యం దుమ్ము లేపావు అన్నారంట. అక్కడ ఉన్నటువంటి 100 వ్యక్తులు, యేసన్న గారండి వాక్యం దుమ్ము లేపావు. దుమ్మా, నేనేమి లేపాను రా అన్నాడు. అబ్బా అచ్చం యేసు ప్రభులా చెప్పావు. యేసు ప్రభు నువ్వు చూసావా, అచ్చం యేసు ప్రభులా చెప్పావు అంటే యేసు ప్రభు నువ్వు ఎప్పుడు చూసావు, చూడలా, కరుణామయుడి సినిమాలో చూడలా, అట్లే చెప్పావు నువ్వు అంటే అతని స్వారూప్యం ఎక్కడుంది కాదుమా, మీరు గుర్తించాలి. హల్లెలూయా. అతడు అంటాడు, యేసు ప్రభు నువ్వు ఎక్కడ చూసావు, అచ్చం యేసు ప్రభులాగానే మాట్లాడావు అంటున్నావు కదా, యేసు ప్రభు నువ్వు ఎక్కడ చూసావు, చూడలా, సినిమాలు చూడట్లేదేంటి, కరుణామయులో యేసు ప్రభు నేను చూడలే, అట్నే చెప్పావు అచ్చం అంటే అతని స్వారూప్యం, అతని ఆలోచన, అతని నడవడిక ఎక్కడుంది, సినిమా. క్రీస్తు స్వారూప్యం కలిగిన వాళ్ళు ప్రకాశిస్తారు. లోక సంబంధమైన సినిమాలకి అలవాటు పడిన వారి ముఖము చీకటిమయంగా మారిపోతూ ఉంటుంది. సేవకుని కూడా సినిమా వాళ్ళతో పోలుస్తారు. అబ్బా అన్నా నువ్వు వాక్యం చెప్తే అస్సలు నువ్వు సినిమాలో ఉంటే నీకు విజిల్లు, డైలాగులు భలే చెప్తావన్నా అని సేవకుని కూడా సినిమా వాళ్ళతో పోలుస్తారు. వీళ్ళెవరు, వీళ్ళ పోలిక ఎలా మారిపోయిందంటే సినిమా వాళ్ళలాగా మారిపోయింది. కాబట్టి ప్రియమైన వారారా, దేవుని సంబంధులు, దేవుని స్వారూప్యం ముందు నిర్మించబడిన వారు ఎలా ఉంటారంటే ఆత్మ సంబంధంగా ప్రకాశిస్తూ ఉంటారు. పౌలు భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు. ఆయా సంఘాలకు వెళ్ళి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా ఆయా సంఘాలకు వెళ్ళి ఒక మాట చెప్తాడు. సంఘములో ఉన్నవారు, రక్షించబడిన వారు దేవుని పోలిక చొప్పున, దేవుని స్వారూప్యం చొప్పున వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు పౌలు గారు కాస్త సంఘాన్ని విడిచి వేరే వాళ్ళకి అప్పగించి ఆయన ఆయా ప్రాంతంలో సువార్త చెప్పడానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఈ సంఘంలో ఉన్నటువంటి ముఖాలన్నీ మారిపోయాయి అని పౌలు గారు తెలుస్తుంది. నీవున్నప్పుడేమో ఆత్మచేత నింపబడిన వారు, నీవున్నప్పుడేమో దేవుని పోలికలకి మార్చబడిన వారు మరలా మారిపోయారు. దేవుని రూపం వాళ్ళు కనిపించట్లేదు, దేవుని స్వారూప్యం వాళ్ళు కనిపించట్లేదు అని పౌలు గారు తెలిసిన తర్వాత మరలా పౌలు గారు తన సంఘానికి వచ్చి ఒక మాట అంటాడు. ఏంటంటే మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఏ రూపం కనపడే వరకు, క్రీస్తు స్వారూప్యం మీలో ఏర్పడే వరకు, కనిపించేంత వరకు కూడా నాకు మరలా ప్రసవేదన కనపడుతుంది. అంటే అప్పుడు వాళ్ళలో ఏ ముఖం పోయింది, క్రీస్తు స్వారూప్యం పోయింది, దురాత్మ స్వారూప్యం వచ్చింది, చీకటి అలుముకుంది, ప్రకాశించాల్సినటువంటి ముఖాలు చీకటిమయముగా మారిపోయాయి. కనుకని పౌలు గారు అంటారు, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. ఒకప్పుడు ప్రసవేదన పడి రక్షించుకున్నాడు, ఒకప్పుడు ప్రసవేదన పడి విమోచించాడు, ఒకప్పుడు ప్రసవేదన పడి వాక్యము చేత వారిని పోషించాడు, నడిపించాడు, అభివృద్ధిలోకి నడిపించాడు, ఆత్మీయంగా బలపరిచాడు. మరలా వాళ్ళు లోకం వైపు చూసి తన ముఖాల్ని మార్చుకున్నారు. ఆ సంగతి పౌలు గారు తెలిసి అంటాడు, మీలో మరలా క్రీస్తు స్వారూప్యం ఏర్పడిన వరకు నాకు మరలా, ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చాలి అంటే ప్రసవేదన పడాలండి, మరలా కనాలి. ఒక వ్యక్తిలో క్రీస్తు స్వారూప్యము కనపడాలి, ఏర్పడాలి అంటే సేవకుడైన వ్యక్తి ప్రసవేదన అనుభవించాలి. మీరు అనుకోవచ్చు ఆశామాసిగా, ఏదో ఆదివారం పూట వెళితే 2 పాటలు, 4 మాటలు, 4 చప్పట్లు, 6 స్తోత్రాలు, ఇంకా చాలు, ఇదే ఆరాధన.
అని మీరు అనుకోవచ్చు. ఒక సేవకునికి ఉండే ప్రయాస, ఒక సేవకునికి ఆ కష్టం, కష్టం ఎలా ఉంటుందంటే ఒక విశ్వాసి దేవుని వాక్యము చేత క్రీస్తు స్వారూప్యంలోకి మారేంత వరకు కూడా సేవకుడు ప్రసవేదన పడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తల్లులైనటువంటి మీరు మీ బిడ్డలకు జన్మించేటప్పుడు ఎంత ప్రసవేదన అనుభవిస్తారో అది మీకు తెలుసు. ఒక సేవకునిగా ఒక వ్యక్తిని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చేంత వరకు కూడా సేవకుడు అనబడే వ్యక్తి ప్రసవేదన పడుతాడు. కనుకనే పౌలు గారు అంటారు కదా, మీలో క్రీస్తు స్వారూప్యం ఏర్పడే వరకు నాకు మరలా, అంటే ఇది వరకు పడ్డాడు, నాకు మరలా ప్రసవేదన కలుగుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, మన రూపం క్రీస్తు స్వారూప్యంగా ఉండాలి. మన రూపం క్రీస్తు స్వారూప్యంగా ఉండాలి. కానీ యెజబెల్ లాగా, దురాత్మలాగా, సినిమా హీరోయిన్ లాగా ఉండకూడదు. అర్థమవుతుందమ్మా? యెజబెల్ను మీరు ఒకసారి చదివితే బైబిల్ గ్రంథంలో ఇప్పుడు సినిమా హీరోయిన్లు ఎలాగైతే తన రూపాన్ని అలంకరించుకుంటున్నారో సేమ్ టు సేమ్ ఆ యెజబెల్ కూడా అలాగనే అలంకరించుకున్నది. మన రూపము దేవుని రూపం వల్లే ప్రకాశించాలి. యాకోబు తన అన్నటువంటి యేషావుని బట్టి ఒక మాట అంటాడు, ఏశావు నీ ముఖము దేవదూత ముఖం వల్లే ప్రకాశిస్తుంది. ఏశావు ముఖములో ఏం కనపడుతుంది? దేవుని స్వారూప్యం కనపడుతుంది. దానియేలుని బట్టి, యోసేపుని బట్టి కూడా వీళ్ళందరూ అదే మాట పలుకుతారు, మీ రూపాలు దేవదూత రూపం వలె, దేవుని రూపం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కానీ యెజబెల్ను ఆశ్రయించే వాళ్ళు, లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు, లోకాన్ని వెంబడించే వాళ్ళు ఏం చేస్తారంటే యెజబెల్ లాగా తన రూపాన్ని తయారు చేసుకుంటూ ఉంటారు. 1 కేజీ మేకప్ పౌడర్ పూసుకొని పోయారనుకోండి, ఎండలో నిలబడమండి ఒక 10 నిమిషాలు, ఏమవుతుందమ్మా? కేజీలు పూస్తూ ఉంటారు ముఖానికి. నల్లంగా బొగ్గులా ఉండే వాళ్ళు కూడా తెల్లంగా కనపడతా ఉంటారు. ఇదొక రూపాలు. మరి ఆ రూపాలు ఎంతసేపు అంటే 1 గంట సేపు. కానీ మనలో కనపడాల్సింది అనేకులను ఆకర్షించే రూపాలు కాదు. మనలో కనపడాల్సింది అనేకుల్ని మెప్పించే రూపాలు కాదు. మనలో కనపడాల్సింది క్రీస్తు స్వారూప్యం మనలో కనపడాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎందుకని మన పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే మనము ఆయన స్వారూప్యము కాబట్టి. మీరందరూ కూడా దేవుని స్వరూపాలు. ఏమో ఇష్టపడడం లేదా? మేము యెజబెల్ రూపాలు అంటారా? చెప్పండి మా, మీరందరూ కూడా దేవుని వరకగా కాదు కూతురునే స్వరూప. మనమందరూ కూడా స్వరూపాలమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనమందరం కూడా దేవుని స్వరూపాలం. ఆమె కూతురే కాదు స్వరూప, మనమందరం కూడా స్వరూపాలమే. వాళ్ళ జయం నవ్వుకుంటుందో మరి. మా మనమరాలు స్వరూప, మనము కూడా దేవుని స్వరూపాలం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎందుకని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే మనం ఎవరం? హూ ఆర్ యు మా? దేవుని స్వరూపాలం కాబట్టి దేవుడు పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. 3వ మాట చెప్పిన ముగిస్తాను. చివరి మాట యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడై ఉండినట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఇక్కడ 3వదిగా దేవుడు ఎందుకని మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే నీతిమంతునిగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, చిన్న పిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచకుడి, ఎవనిని మిమ్మల్ని మోసపరచ నీయకుడి. చిన్న పిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడని ఒక జాగ్రత్తలు చెప్పినట్లుగా మనం చూస్తాం. కొంతమందిని దేవుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారిని వాక్యము చేత పెంచి పోషించి పెద్దవారిని చేస్తాడు. పెద్దవారు చేసిన తర్వాత కూడా చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తే ఎలాగుంటుంది? అమ్మా నా వైపు చూడాలి. మనం కూడా మన పిల్లల్ని కన్నిన తర్వాత పెంచి పోషించి పెద్దవారం చేస్తాం. చేసిన తర్వాత వానికి మీసాలు గడ్డలు వచ్చిన తర్వాత అని తుమ్మితే చీమిడి ఏమైనా బయటకు వస్తా అనుకోండి, అమ్మా తుడుచు అంటే ఒప్పుకుంటామా? చెప్పండి మా. పెద్దవాళ్ళైనా కూడా చిన్నపిల్ల శాస్త్రాలు అంటారు. పెద్దవాళ్ళు ఈ గడ్డాలు మీసాలు వచ్చి వాడు బాత్రూమ్ వచ్చిన తర్వాత అమ్మా మమ్మీ అంటే ఒప్పుకుంటామా? చెప్పండి మా.
ఒప్పుకోము. ఎందుకంటే వాడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు పెద్దవారిలాగా ప్రవర్తించాలి. చిన్నపిల్లలాగా ప్రవర్తించాలి. దేవుని వాక్యం అంటుంది, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఎందుకని ఈ మాట దేవుడు మాట్లాడుతున్నారంటే, మనము ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ సర్వీస్ చూస్తే 6-7 సంవత్సరాలు 10 సంవత్సరాలు దేవుని నమ్ముకొని ఉంటాం. ఎంతవరకు నేర్చుకొని మనం పెద్దవారం అయ్యాం? ఇక్కడ చిన్నపిల్లలుగానే ఉంటున్నామా, పెరిగి పెద్దవారిగా ఉంటున్నామా అన్నది ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాలైనా 15 సంవత్సరాలైనా కూడా ఆ చిన్నపిల్ల స్వభావంతోనే నడుస్తున్నామా? 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిన తర్వాత ఒక పెద్దరికంగా ఆత్మీయతలో బలపరచబడి అనేకులకు మాదిరికరంగా జీవిస్తూ ఉన్నామా? ఇలాగే హోసన మినిస్ట్రీస్ వాళ్ళు మాటికి మీరు అనుకోవద్దని తప్పుగా దయచేసి. ఏంది నా బడాయి, ఎత్తితే హోసన దించితే హోసన అనుకోవద్దండి దయచేసి ప్లీజ్. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగి వచ్చాం కాబట్టి ఇంకా అనుభవాలు తప్ప వేరేటి నాకు తెలియదు. ఇలాగే హోసన్న వాళ్ళు మీటింగ్స్ పెడితే సేవకులంతా కూడా పాటలు పాడుతూ ఉంటే ఏసన్న గారి చెల్లెలు వచ్చి, రే అబ్బా ఎప్పుడు మీరేనా పాట పాడేది? స్థానికంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి, పాటలు పాడతారు, ఏంది అది అని అక్కగారు వచ్చి గద్దిస్తే, స్థానిక మన పాఠశాల కూడా అంతే. మనం ఎక్కడైనా మీటింగ్స్ పెట్టినప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చారో గమనించి వాళ్ళకి మైక్ ఇచ్చి పాట పాడమని చెప్పండి, వాళ్ళని కాస్త ప్రోత్సహించినట్లుగా ఉంటుందని. ఈ ఏసన్న గారి చెల్లెలు గారు కూడా వచ్చి సేవకులను గద్దించి, స్థానికంగా ఎవరైనా వచ్చామో వాళ్ళకి మైక్ ఇవ్వండి, వాళ్ళు పాటలు పాడతారు అన్నప్పుడు ఒక తల్లి గారు వచ్చారు. నేను పాడతానని చెప్పేసి తల్లిగారు వచ్చి మైక్ తీసుకొని పాట పాడుతూ ఉంది. ఏమని ఆ పాట? చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. ఆమె వయసు ఎంత? 87 సంవత్సరాలు. ఎంతమ్మా ఆమె వయసు? 87 సంవత్సరాలు. ఆమె పాడే పాట ఎంత? ఏది? చిన్న గొర్రె. ఏందాము పాట పాడుతుంది? ఆపు మైక్ది. మళ్ళీ అక్కగారు వెళ్ళి, ఏమ్మా అంటే, అమ్మ నీ వయసు ఎంత, నీ భక్తి ఎక్స్పీరియన్స్ ఎంత, నువ్వు పాడే పాట ఎంత? కొత్తగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే, అయ్యా ఒక చిన్న గొర్రె పిల్లలకు నీ సన్నిధికి వచ్చా, నన్ను నడిపించండి అని పాట పాడితే ఒక అర్థం ఉంటుంది. 50 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా, నీ ఆత్మీయత ఏది? నీ అభివృద్ధి ఏది? నువ్వు నేర్చుకున్నది ఏది? 87 సంవత్సరాల వయసు పెట్టుకొని చిన్నపిల్లలాగా పాట పాడుతున్నావేంటి? నా ప్రియమైన కొంతమంది అంతే అంటే ఎదుగుదల ఉండదు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, 10 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తూ ఉంటారు. బైబిల్లో ఎస్తేరు ఎవరమంటే, ఎస్తేరా అమ్మా ఎలియాజర్ ఎవరు? ఏమో మా పాస్టర్ ఎప్పుడు చెప్పలే. అంటే బైబిల్ ఎవరెవరు ఏ క్యారెక్టర్ కలిగి ఉన్నారు, ఏ అనుభవాలు కలిగి ఉన్నారు అన్నది కాస్త అయిన అవగాహన లేదు. అంటే వాళ్ళు ఎవరు? మందిరానికి వెళ్ళేటువంటి చిన్నపిల్లలే, కానీ వాళ్ళ సంవత్సరాలు దొల్లుకుంటూ పోతున్నాయి, కానీ ఏమాత్రం ఎదగటం లేదు. ఆత్మీయతలో ఎదగడము కానీ బలపరచడము కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి కనిపించదు. కనుకని దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. కొంతమంది చెప్తుంటారు, మా సంఘానికి వస్తే మీకు బర్త్డే కేకులు ఫ్రీ. అర్థమవుతుందిమా? మీరు మా సంఘానికి వచ్చారనుకోండి, మీ పిల్లల బర్త్డేలు వచ్చినా లేదా మీ బర్త్డేలు వచ్చినా కేకులు ఫ్రీ అని చెప్పి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకయ్యా వెళ్ళిపోతున్నారంటే, వీళ్ళు ఎవరు? చిన్నపిల్లలు, అంత ఆలోచన అవగాహన లేనటువంటి వారు. మా చర్చికి వచ్చే సమాధి పెట్టే ఫ్రీ మోహన్ చెప్తాడు. మా చర్చికి వచ్చే గుడ్డలు కానీ, పూలదండలు కానీ, పటాకులు కానీ, బొరుగులు కానీ, పప్పులు కానీ, సమాధి పెట్టి కానీ ఫ్రీ. ఆ వైపుకి వెళ్తారు. వీళ్ళు ఎవరు అంటే, ఎవరుమా? రే 5 స్టార్ చాక్లెట్ ఇస్తా తేజు ఇట్లా అంటే పరిగెత్తుకుని వస్తాడు. ఎందుకంటే వాడు చిన్న పిల్లవాడు కాబట్టి. చిన్నపిల్లలైన వారు చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తారు. పెరిగి పెద్దవారైన వారు కూడా చిన్నపిల్లలుగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందంటే మోసపోతారు. చిన్నపిల్లల్ని చాక్లెట్ ఇచ్చి తీసుకొని పోతారు కిడ్నాపర్లు. తర్వాత ఒరే వీళ్ళు మా అమ్మ నాన్న కదని తర్వాత పిల్లలు తెలిసి ప్రయోజనం ఏంటి? కిడ్నాప్ అయిన తర్వాత తెలిసి ప్రయోజనం ఏంటి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉండినట్లు నీతిని జరిగించు ప్రతి వాడు కూడా నీతిమంతుడు. మన నీతిమంతులం.
క్రీస్తు స్వారూప్యం కలిగినటువంటి వారం, యేసుక్రీస్తు వారి రక్తము చేత కొనబడిన సొత్తైన ప్రజలం అన్నటువంటి ఒక ఎదుగుదల, ఒక అవగాహన మనలో ఉండాలి, కనిపించాలి. మా ప్రార్థన చేయమంటే కొంతమందికి ప్రార్థన ప్రారంభించడం తెలియదు, ప్రార్థన ముగించడం తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఏం నేర్చుకుంటున్నారని అర్థం. మందిరంలో ఉన్నప్పుడేమో ఒకలాగా, బయటికి వెళితే ఒకలాగా. మందిరంలో ఉన్నప్పుడేమో స్వరూపాలు ఏమా, బయటికి వెళితేనేమో ఉగ్ర రూపాలు. మందిరంలో ఉన్నప్పుడేమో నేను దేవుని సొత్తు, నేను బలం, నేను స్తంభం అంటారా. బయటికి వెళితే దేవుడు ఎవరో నాకు తెలియదు, పేతురులాగా. నా ప్రియమైన వాళ్ళారా, మీరు ఎవరో మీకు తెలిస్తే ఆ విలువను మీరు కాపాడుకుంటే దేవుడు నిశ్చయంగా మీ ద్వారా మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకుడి, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. నువ్వెవరు? నీవు దేవుని సొత్తు. ఎందుకని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నీవు దేవుని సొత్తు కాబట్టి. నువ్వు దేవుని సొత్తు అయితే దేవుని దగ్గరే ఉండాలి. ఒక జానుడు భూమి కోసమే తలకాయలు పగలగొట్టుకుంటారు, ఎందుకంటే నా సొత్తు, మై ప్రాపర్టీ. మరి నీ సొత్తు, నువ్వు దేవుని సొత్తు అయినప్పుడు దేవుని దగ్గర ఉండాలా, అపవాద దగ్గర ఉండాలా? రెండవది, ఎందుకని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఆయన స్వారూప్యం కాబట్టి ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. మూడవదిగా, నీతిమంతులము కాబట్టి. నీతిమంతులమే కదమ్మా, చెప్పండి మా ధైర్యంగా. కడగబడ్డాము కదా, యేసు రక్తం చేత కడగబడిన ప్రతివాడు కూడా నీతిమంతుడు అనే వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులమే కదా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతులము కాబట్టి దేవుడు పేరు పెట్టి మనల్ని పిలుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఒక తీర్మానం